శ్రీను గారు మీ అనాలిసిస్ ఎక్సలెంట్. ఒక సిబిఎన్ మ్యాటర్లో తప్పుతున్నారు అనిపిస్తుంది అంటూ చెప్తా ఉన్నారు నవీన్ శెట్టి గారు. చంద్రబాబు నాయుడు సరే మనకు ఏపీకి సంబంధించి ఆయనే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ చేస్తా అంటే ఖచ్చితంగా మేము కూడా సపోర్ట్ చేస్తాం, మేము కూడా ఆయనకు మద్దతు తెలుస్తాం, అలా నో డౌట్. ఎందుకంటే మాతో పాటు వాళ్ళు కూడా ఈరోజు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. కానీ సంబంధం లేనటువంటి తెలంగాణలో వాళ్ళు ఏలు పెట్టి ఇక్కడ అనేక రకాల రాజకీయ పరిణామాలను మళ్ళా కేసీఆర్కు ఈరోజు పెద్ద ఎత్తున అవకాశం కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు చర్యలు ఉంటే ఈరోజు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ప్రతిసారి కూడా కేసీఆర్ అనేవాడు తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని ఉపయోగించుకునే అధికారులకు కానీ లేకపోతే ఓట్ల విషయంలో కానీ ఆయన పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తాడు. సో అవకాశాన్ని ఇచ్చేది ఎవరా అంటే చంద్రబాబు నాయుడు. సో చంద్రబాబు నాయుడు తెలంగాణలోకి ఎంటర్ అయితే ఖచ్చితంగా కేసీఆర్ అనేటువంటి వ్యక్తి మళ్ళా బాబుని బూచిగా చూపించి తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని ఈరోజు చూపించి మళ్ళీ అధికారంలో కానీ ఓట్లను కానీ అడిగేటువంటి పరిస్థితి ఉంటుందనే దాంట్లో ఈరోజు మా ఆందోళన తప్ప వేరే ఆందోళన లేదు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు అక్కడ డెవలప్ అవుతా అంటే ఖచ్చితంగా మా నుంచి పూర్తి స్థాయిలో సహకారం ఉంటుంది. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విధంగానూ మాకు అవసరం కూడా లేదు వాస్తవంగా. కానీ తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఈరోజు అంపశయ్య మీద ఉన్నటువంటి కేసీఆర్, ఈరోజు అక్రమార్కుడైనటువంటి కేసీఆర్, ఈరోజు తెలంగాణ 10 సంవత్సరాలు దోస్తున్నటువంటి కేసీఆర్కు మళ్ళా ఊపిరి పోసేటువంటి ప్రయత్నం చేస్తా అంటే ఈరోజు మాలాంటి గొంతుకలు ఖచ్చితంగా ప్రశ్నిస్తే ఖచ్చితంగా కొట్లాడితే అనే విషయం కూడా మీకు వివరించదలుచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సత్యవర్ధన్ గారు. కేసీఆర్ లాంటి గజ దొంగలు ఉన్న ఈ రోజుల్లో సిబిఎన్ లాంటి చిన్న జేబు దొంగ చాలా బెటర్. ఈజ్ ఏ గ్రేట్ విజనరీ లీడర్. నేను అదే అంటున్నాను. అసలు ఆయన విజనరీ లీడరా లేకపోతే ఇంకేదన్నా సంబంధం లేదు. మంచి లీడరే కావచ్చు, ఆయన విజనరీ లీడర్ కావచ్చు, హైటెక్ సిటీ కట్టిండు కావచ్చు, చాలా రకాల హైదరాబాద్ డెవలప్ చేసిన కావచ్చు. కానీ ఇప్పుడు ఆయన అవసరం తెలంగాణకు లేదు. ఆయన అవసరం కేవలం ఆంధ్రప్రదేశ్కి ఉంది. ఆయన ఎఫర్ట్స్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ మీద పెడితే ఆంధ్రప్రదేశ్ ఈరోజు పెద్ద ఎత్తున డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు మారాలి, మా దగ్గరికి ఎందుకు రావాలని మేము అంటా ఉన్నాం. అదే తప్ప వేరే ఆందోళన లేదు. మీరు అంటా ఉన్నారు కేసీఆర్ గజ దొంగ అంటారు. ఆ గజ దొంగనే మళ్ళీ కేసీఆర్ చంద్రబాబు అనేటువంటి బూచి చూపిస్తారు. కాబట్టి దయచేసి వద్దనే మా యొక్క ఇంటెన్షన్, అంత తప్ప వేరే ఏది లేదు. గన్ల వేలం వల్ల లాభం స్టేట్ గవర్నమెంట్కి, అపకీర్తి బీజేపీకి. నేను అదే చెప్తాను. వాళ్ళిద్దరూ ఈరోజు గన్ల వేలంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసినటువంటి వాళ్ళు ఆడినటువంటి డ్రామాలో బీజేపీ బలవుతూ ఉంది. సో అది కేంద్ర ప్రభుత్వ పాలసీ కావచ్చు, కానీ బలయ్యేది బీజేపీ. ఇది ఎవరు అర్థం చేసుకుంటలేరు. టీడీపీ అవసరం తెలంగాణకు ఉంది. నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడి పోటీ చేస్తాయని పిచ్చయ్య గారు చెప్తా ఉన్నారు. దయచేసి మీరు ఎప్పుడైతే టీడీపీని, జనసేన వచ్చినా పర్లేదు, జనసేనకి యాక్సెప్టెన్స్ ఉంటుంది ఇక్కడ, కానీ టీడీపీ వస్తే మాత్రం ఖచ్చితంగా బాబును బూచిగా చూపించి కేసీఆర్ మళ్ళా మీరు రాసి పెట్టుకోండి. కేసీఆర్ ఒకవేళ మీరు టీడీపీని చాలా తక్కువ చేస్తున్నారు అంటే బలంగా ఉండొచ్చు కాక, కానీ టీడీపీ అనే దాన్ని తీసుకొస్తే బూచిగా చూపించి కేసీఆర్ ఓట్లు దండుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాడు. ఇప్పటికి కూడా తెలంగాణ అస్తిత్వం కోసం ప్రతి ఒక్కరు కూడా పోరాడాల్సిందే. దానికోసం కుట్రలు ఎవరు కేసీఆర్ చేసేటువంటి కుట్రలో ఈరోజు బీజేపీ బలవుతుంది, కాంగ్రెస్ బలవుతుంది, ప్రతి ఒక్కరు కూడా బలవుతారనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా సీరియస్ అంశం. మీరు ఏదో పైపైన అంటా ఉన్నట్టు తెలుస్తూ ఉంది, కానీ అది అంత ఈజీ కాదు. ఎవరు ఏమనుకున్నా కేసీఆర్ గ్రేట్ లీడర్, అనవసరంగా ఫ్యామిలీ కేటీఆర్ కవిత వచ్చి నాశనం చేశారు, మళ్ళీ అందరూ దొంగలు కాంగ్రెస్లోకి అంటూ వెంకటేశ్వర చెప్తున్నారు. కేసీఆర్ మంచోడే కావచ్చు, కానీ కేసీఆర్ మంచోడైతే కేటీఆర్ను, కవితను, హరీష్ రావుని, జోగినిపల్లి సంతోష్ రావుని అందరినీ తీసుకొచ్చేసి వాళ్ళకు పదులు కట్టబెట్టి ఈరోజు కాళేశ్వరంలో లక్షల కోట్ల అవినీతి కావచ్చు, మిషన్ బైర్లో అవినీతి కావచ్చు, ధరణితోటి లక్షల ఎకరాల భూములు దోచుకోవడం కావచ్చు, ఇవన్నీ ఎందుకు చేస్తాడు కేసీఆర్ మంచోడైతే? అంటే కేసీఆర్ అనే మంచి అనేటువంటి దాంట్లో ఈరోజు పెద్ద ఎత్తున అందరూ అనుకుంటా ఉన్నారు. ఏది లేదండి. కేసీఆర్ అనుమతి లేకుండా కేటీఆర్ అవినీతి చేస్తాడా? కేసీఆర్ అనుమతి లేకుండా కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ చేస్తుందా? ఖచ్చితంగా కేసీఆర్కి అన్ని తెలుసు. కాకపోతే నోరు మెదపనటువంటి వ్యక్తి ఏహపొనితి అన్నట్టుగా ఆయనకు కేవలం అధికారం కావాలి, ఆయన ఒక రాజుగా ఉండాలనుకుంటారు. మిగతా విషయాలు ఇవి కూడా పట్టించుకోవడానికి అలాంటి చాతగాని పాలకుడు ఈరోజు ఆయన మంచి అనాల్సిన అవసరం ఏమున్నది? ఈరోజు ఫ్యామిలీని తీసుకురావాల్సిన అవసరం ఏమున్నది? చెప్పాలి కదా. అంటే దుర్మార్గమైన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 2 గనుల వేలంలో బీఆర్ఎస్ పార్టీ వారికి ఒకటి కాంగ్రెస్ పార్టీ వారికి ఒకటి వస్తాయి చూడండి అంటూ శేషశేఖర్ చెప్తాను. చూడాలి ఏమైతుందో. సామా రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎలక్షన్ ముందు గ్యారంటీ కార్డ్స్ పంచి ఎవరికైనా అమలు కాకుంటే నన్ను వచ్చి అడగండి అని చింతపండు నవీన్ క్యూనిస్లో చెప్పిండు. అక్కడ పాడిండు సామా అని చెప్తా ఉన్నారు. మరి అడగండి, ఏం కాదు. వాళ్ళు పాలకులు కాబట్టి అడగాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. అడుగుదాం, తప్పేమీ లేదు.
వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు అమలు కాకపోతే మమ్మల్ని నిలదీయండి అని చెప్పి వాళ్ళే చెప్పారు. అడగాలి, తీన్మార్ మల్లన్నని అడగాలి, రేవంత్ రెడ్డిని అడగాలి, ప్రతి ఒక్కరిని కూడా నిలదీయాల్సినటువంటి బాధ్యత మనలాంటి వాళ్ళ మీద ఉంటుంది. ఖచ్చితంగా ఆ దిశగా చేస్తున్నాం కూడా. వర్స్ట్ గవర్నమెంట్ మీద అసలు నిలబడదు. లాస్ట్ మంత్ పేపర్లో యాడ్ ఇచ్చారు, డెంటల్ డాక్టర్స్ పోస్ట్ 46 శాంక్షన్ అని. నౌ దే ఆర్ టెల్లింగ్ నో డెంటల్ డాక్టర్ పోస్ట్, వర్స్ట్ గౌట్ దే ఆర్ టెల్లింగ్ వర్కింగ్ అండర్ కంట్రోల్ అంటూ చూస్తాను. వెంకటేశ్వరరావు చెప్తా ఉన్నారు. చాలా పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు నేను ఒక విషయం చెప్పదలుచుకున్న మిత్రులారా, ఈరోజు హోంశాఖ మంత్రి ఎవరి దగ్గర ఉంది? హోంశాఖ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా క్రైమ్ రేట్ ఏదైతుందో పెరుగుతూ ఉంది. నేను మొన్న ఒక్కరోజే హైదరాబాద్లో 5 మర్డర్లు జరిగినాయి. అదేవిధంగా అనేక రకాల నేరాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు అంటే ఈరోజు హోంశాఖకు సంబంధించినటువంటి సపరేట్ మినిస్టర్ లేకపోవడం వల్ల పాలన అంతా కూడా గాడి తప్పుతూ ఉంది. పోలీసులంతా కూడా గాడి తప్పుతూ ఈరోజు అక్కడక్కడ వాళ్ళ పోలీసింగ్ వ్యవస్థ ఏదైతుందో వాళ్ళు సరిగ్గా చేయకపోవడం వల్ల ఈరోజు నేరాలు పెరుగుతూ ఉన్న విషయాన్ని కూడా మనం గ్రహించాలి. దానివల్ల ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఇంకొక శాఖ కూడా ఉంది, ఏది? విద్యాశాఖ ఎవరికి ఇవ్వకపోవడం వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ తెరిచినప్పటికీ కూడా బుక్స్ సరిగ్గా అందడం లేదు. అదేవిధంగా ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ముబ్బడిగా ఫీజులు పెంచడం కావచ్చు. నిన్నటికి నిన్న నారాయణ కాలేజీలో ఒక అబ్బాయి చనిపోయిండు. అసలు ముక్కుపచ్చలారని అబ్బాయి ఈరోజు చనిపోతే ఆ పేరెంట్స్కు పోయి అడిగితే కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఆ తర్వాత నెక్స్ట్ డే ఆయన చనిపోయిందని చెప్పి వార్త చెప్తే ఆయన ఉస్మానియా హాస్పిటల్లో నిన్న పోస్ట్ మార్టం జరిగింది. దానిపైన ఎవరు మాట్లాడలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడతలేదు? బరాబర్ మాట్లాడాలి కదా. అంటే ఏ విధంగా నేరాలు జరుగుతున్నాయో, ఏ విధంగా ఘోరాలు జరుగుతున్నాయో, అంటే పాలకుడు చేతగాని వాడైతే వ్యవస్థ అంతా కూడా ఈ విధంగా తయారవుతుంది. అంటే క్యాబినెట్ అనేది ఉండాలి, పర్ఫెక్ట్గా ఉంటే పాలన వ్యవస్థ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా లేకపోవడం వల్ల ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పటికైనా కానీ రేవంత్ రెడ్డి పోయిందేమీ లేదు. మీరు పాలన గాడిలో పెట్టాలంటే మంత్రివర్గ విస్తరణ చేయండి, ఎవరి బాధ్యతలు వాళ్ళకి అప్పగించండి, ఎవరి డిపార్ట్మెంట్ పైన వాళ్ళు రివీల్ చేసే ప్రయత్నం చేయండి. ఆ డిపార్ట్మెంట్లో పట్టు తీసుకునే ప్రయత్నం ఆ మంత్రులు చేస్తే ఖచ్చితంగా పాలన అనేది గాడిలో పడుతుంది. లేకపోతే మాత్రం చిందరవిందరగా వ్యవస్థ తయారై ఈరోజు ప్రజలు తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ అవకాశం రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి కూడా ఈరోజు కోరుతా ఉన్నాను. 3 ఏళ్ల నుండే పిల్లలను అంగన్వాడీ 3 ఏళ్ల నుండే పిల్లలను అంగన్వాడీలో చేర్పిస్తున్నారు. అక్కడ నుంచి ఆహారం పెడుతుంటే ఇంకా మన దేశం పిల్లలకు పోషకాహార లోపంలో 3వ స్థానంలో ఎలా ఉంటుంది అంటూ చూస్తున్నాం. అంటే అంగన్వాడీలో కంటే కూడా చాలామంది కూడా హనుమయ్య గారు చాలామంది కూడా ఇంకా ఆకలికి లేక స్కూల్కి పోలేక అంగన్వాడీ స్కూళ్ళకు పోలేక చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి సంఘటన మనం చూస్తాను. దానివల్ల పోషకాహార లోపం ఉంది. ప్లస్ అంగన్వాడీ స్కూళ్ళల్లో కూడా కొంతమంది ఎవరైతే అంగన్వాడీ టీచర్లు ఎవరుతున్నారో వాళ్ళు ఆ ఎగ్గులు కావచ్చు, ఆ పౌష్టికారం మింగడం వల్ల కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కారణాల వల్ల కావచ్చు, మేబీ జరుగుతూ ఉండొచ్చు. ఎందుకంటే వ్యవస్థలో లోపం ఉండొచ్చు, దానివల్ల కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి.